హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఎప్పుడు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకోవటం అలవాటు అయిపోయింది కదండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి పెళ్ళయ్యే వరకు ఆడపిల్లలకి ఒకటి, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టేదాకా ఒకటి, పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకోవడానికి మంచి కెరీర్ లో ఉన్న వాళ్ళ ఉద్యోగ అవకాశాలని వాళ్ళు అప్పటికప్పుడు అన్ని అడ్జస్ట్ అయిపోయేది ఒకటి. పిల్లలు పుట్టాలని చెప్పి ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఒకవేళ లేట్ అయితే ఒక నరకం. పుట్టిన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి అత్తగారు ఇది నేను ఎవ్వరిని ఉద్దేశించడానికి చెప్పట్లేదండి. జనరల్‌గా నాతో షేర్ చేసుకున్న వాళ్ళ ఒపీనియన్సే నేను మీతో చెప్తున్నాను. ఆహ్, అత్తగారు చూసుకోవాలా, అమ్మ చూసుకోవాలా, ఇద్దరు కొన్ని కొన్ని రోజులు చూసుకోవాలా, ఎప్పటికి ఇక్కడొచ్చి వీళ్ళు ఉండలేరు, వీళ్ళు అక్కడే ఉండలేరు. ఇదివరకు ఎక్కువ కుటుంబంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి పిల్లల్ని చూసుకోవడం ఒక సమస్యే కాదు. ఈ జనరేషన్ లో పిల్లలు విపరీతమైన అల్లరి. వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు తల్లులు ఇక్కడొచ్చి ఉండిపోయి మంత్స్ టుగెదర్ ఉండాలంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమే. ఇల్లు, వాకిళ్ళు అన్నీ వదిలేసి రావాలంటే. పిల్లలు పుట్టకపోతే పుట్టలేదు, పుట్టలేదు, పుట్టలేదు ఆ స్ట్రెస్‌కి పిల్లల్ని స్ట్రెస్ చేసేసి, పిల్లలు పుట్టేదాకా వాళ్ళు వెనకబడి, వాళ్ళని సతాయించేసి, తీరా వాళ్ళకి పుట్టిన తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళే పెంచుకోవాలి, ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి అనేసి మీరు వదిలేస్తే, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అత్తగారు, అమ్మగారు అందరూ సహాయం చేస్తేనే కదా పిల్లలు పెద్దయ్యేది. సరే ఒకవేళ మీకు టైం లేదంటే, తీరిక లేదంటే మరి వాళ్ళు పెద్దయ్యేదాకా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు అమ్మాయిలకి ఎంత అవసరమో అనేది మనకి ప్రతి వాళ్ళకి తెలుసు. అలా అని అమ్మాయిలకి అమ్మలో, అత్తగారులో వచ్చి విపరీతంగా సహాయం చేస్తుంటే కొంతమంది అమ్మాయిలు అడ్వాంటేజ్ తీసేసుకుని ఇంకా నాకు తెలిసిన ఆవిడ చెప్తుందండి, "మేడం నన్ను పనమ్మాయిల్ని చేసేసిండ్రు నా పిల్లలు" అని చెప్పేసి. అంత ఘోరంగా పని చేసి వాళ్ళని ఇంకా "నువ్వు చూసుకోవడానికి వచ్చావు కదా! మొత్తం నీదే బాధ్యత నువ్వే చూసుకోవాలని" చెప్పేసి చంటి పిల్లని వాళ్ళకి వదిలేసి వీళ్ళకి ఫ్రీ ఉన్నా కూడా వాళ్ళని చూసుకోకుండా వాళ్ళకి ఫ్రీగా ఉండి పనులు చేసుకునే ఆడవాళ్ళు సడన్‌గా మీరు మొత్తం వాళ్ళ పైన బాధ్యతలు పెట్టేస్తే మెంటల్ స్ట్రెస్‌కి గురయ్యి హెల్త్ పాడైపోతుంది. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఆడవాళ్ళకి కదా! పెళ్ళయ్యేదాకా ఉండండి. భార్యాభర్తలు అర్థం చేసుకునేదాకా 2, 3 ఏళ్లయ్యే వరకు పిల్లలు కనకపోతేనే ఈ రోజుల్లో మంచిదండి. ఎందుకంటే కన్న తర్వాత ఎంతమంది హస్బెండ్స్ బాలేక, వైఫ్‌లు బాలేక డివోర్స్ తీసేసుకొని పసిపిల్లల్ని అనాథలు చేసేసి కుక్కలు, పందులు కూడా పిల్లల్ని వదలవు గానీ, ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రి ఇద్దరు ఉండి పెరిగే పిల్లలు చాలా తక్కువైపోయారు. ఎంతో మంది నాకు తెలుసు. ఇలా ఉన్న వాళ్ళున్నారు. లేదా అమ్మ చూసుకుంటోంది కదా! అనేసి మొత్తం అమ్మ మీద వదిలేసేసి, ఆ అమ్మలు అసలు చచ్చిపోతున్నారండి చేసుకోలేక. వీళ్ళని పెంచేసరికి నా ఓపిక అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ బాధ్యతంతా నా మీద పెట్టేసి, నా హెల్త్ అంతా పాడైపోతుంది. పసిపిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టం చెప్పండి. ఏ సహాయం చేయలేకపోతే నేనెక్కడ చూసుకోగలను? నా వల్ల కావట్లేదని చెప్పలేక, చెయ్యలేక బాధపడే అమ్మలున్నారు. అలా చేసుకునే వాళ్ళకి మీరు వీక్లీ 5 డేస్ వాళ్ళతో సహాయం చేయించుకున్నా కూడా 2 డేస్ వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి. వాళ్ళకి మనసుకి ఆహ్లాదకరంగా ఉండేలాగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి. వాళ్ళ మనసుకి ఇష్టమైన పనులు చేయండి. పిల్లలు ఇష్టమన్నారు గదా! నువ్వే కనమన్నావు గదా! నువ్వే చూసుకో అని వాళ్ళని వదిలేసిన, రేపు మీ పిల్లలే కదండీ మీతో ఉంటారు. మీ అమ్మగారులు, మీ అత్తగారులు జీవితాంతం ఉండి వాళ్ళేం చేయించుకోరు కదా! పిల్లల్ని కనే ముందే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని కనండి. ఒకళ్ళు, ఇద్దరు మీరు చూసుకునే వాళ్ళున్నారా? మీరు మేనేజ్ చేసుకోగలుగుతున్నారా? లక్షల్లో ఫీజులు వాళ్ళకి అన్నీ చూసుకోవడము. ఇప్పుడు గర్ల్స్ చాలా చదువుకొని హై పేలో ఉండి పెద్ద పెద్ద కెరీర్‌లో ఉండి సడెన్‌గా పిల్లలు పుట్టగానే అన్నీ మానేసి పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళొక టైపు డిప్రెషన్. మేము అందుకే చెప్పాం మాకు పిల్లలొద్దని, మాకు రెస్పాన్సిబిలిటీస్ ఒద్దు, మేము చూసుకోలేము. మాకొక ప్రాపర్ ఏజొచ్చాక మేము కంటాం గదా! ఈ లోపల మీరు మమ్మల్ని పోరు పెట్టి, పెట్టి, పెట్టి పిల్లలంటే మరి మీరు చూసుకోవాలి గదా! మీ ఇద్దరు సాయం చేయకపోతే మేము ఎక్కడ చేసుకుంటాం? మాకెవరు చేస్తారు మరి? మీకు పిల్లలు కావాలి, పిల్లల్ని చూసుకోవాలి గదా! అనేవాళ్ళు ఉన్నారు. పసితనం మిస్ అయిపోతే, చూసుకోలేకపోతే ఇంకా మీరు కోట్ల రూపాయలు మీరు సంపాదించిన ఆ పసితనాన్ని మీరింక చూడలేరు. మీ లైఫ్‌లో వాల్యుబుల్ మంచి విలువైన క్షణాలు మీరు మిస్ చేసుకున్నట్టే. ఆ అల్లరి మనం చేసుకోలేకపోతాం గానీ, బట్ అవన్నీ తలుచుకుంటే ఆ పిల్లలు గూడా ఎవరితో ఉంటే వాళ్ళే అటాచ్ అయిపోతారండి. అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు వీళ్ళెవరు లేకపోతే ఎక్కువ ఆయమ్మతో ఉన్నవాళ్ళు ఆయమ్మ చచ్చిపోయిందని ఏడ్చి బెంగ పెట్టుకొని వాళ్ళ కోసం పిచ్చివాళ్ళయిపోయిన వాళ్ళ పిల్లలు గూడా ఉన్నారు. టచ్ అనేది ఇంపార్టెంట్ కదా! ఎవరు ఎప్పుడు దగ్గరుండి దగ్గరకు తీసుకుంటారో అది అమ్మాయినా, ఎవరైనా సరే వాళ్ళతోనే పిల్లలు ఉండిపోతారు. మరి మీరు ఇవన్నీ మిస్ అయిపోతే
పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడు చూసుకోలేకపోయామే, దగ్గరుంటే ఎంత బాగుండేది, ఒరే నేను నీకు ఇది చేశాను రా చిన్నప్పుడు అని చెప్పుకోవడానికైనా మనకి ఇది ఉండాలా. అమ్మమ్మ 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 అయితే నాయనమ్మ 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 కుట్టుకుపోతారు పిల్లలు. వాడు మీకు ఎంత ప్రేమ చూపిస్తే అంత వాపస్ మీకు దొరుకుతుంది. మనకు కూడా పెద్ద అయిపోయిన తర్వాత మన పిల్లలకి పాపం మీ సాయం చేశాను, వాళ్ళు పెద్ద అయ్యే వరకు వాళ్ళకి సహాయం చేశామని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. కళ్ళ ముందు పిల్లలు అలా పెరుగుతూ ఉంటే చూసి ఎంత సంతోషపడతారు, ఎంత అదృష్టం ఉండాలండి. వీలున్నా చేయని అత్తగారులు ఉన్నారు, వీలు ఉండి చేసే అత్తగారు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. ఇక ఫారిన్ వెళ్ళిపోతే 6 months అక్కడ వెళ్ళిపోయి డిప్రెషన్ అయిపోయి ఏమీ లేక మాట్లాడే వాళ్ళు లేక అలా ఉండే వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ ఇదైపోయి ఎందులో అయినా గర్ల్స్ అయినా వాళ్ళ ఏజ్ కి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్. అమ్మలు అత్తగారులు అయిపోయాక 60 ఏళ్ళు 50 ఏళ్ల వయసులో వాళ్ళకి భయంకరమైన స్ట్రెస్. కాబట్టి అమ్మల్ని అత్తగారులని హెల్ప్ చేయమనండి. కానీ మీరు కూడా అంతకంత వాళ్ళతో ఉండి వాళ్ళని మంచిగా కేర్ తీసుకోకపోతే మీరే లాస్ అయిపోతారు. ఎంత బాగా చూసుకుంటే అంత ఎక్కువ కాలం మీకు మీరు వాళ్ళ నుంచి మీకు హెల్ప్ దొరుకుతుంది. వాళ్ళకి చిన్న చిన్న సంతోషాలు ఇవ్వండి, బయటికి తీసుకెళ్ళండి, ఏవో చిన్న చిన్న గిఫ్ట్లు కొనిపెట్టండి, వాళ్ళని సరదాగా ఒక వారం రోజులు ఎక్కడికైనా తిరిగి రమ్మనండి, చుట్టాల ఇంటికి వెళ్ళమనండి. ఆవిడకి ఏ పని నచ్చితే ఆ పని చేయమని చెప్పండి. వాళ్ళని అమ్మల్ని అత్తగారిని మీరు హ్యాపీగా చూసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎనర్జీ మళ్ళీ రీగెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, మళ్ళీ కొన్ని రోజులు హెల్ప్ చేస్తే మళ్ళీ నేను వెళ్ళొచ్చు హాయిగా అని చెప్పేసి మనం కొన్ని రోజులు వెళ్ళంగానే మళ్ళీ మనకి అయ్యో పిల్లలు మిస్ అవుతున్నామే, మనం వెళ్ళిపోవాలి పిల్లల దగ్గర, కానీ వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళని చూడకుండా ఉండలేని పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. మీరు చూడండి 80 ఏళ్ళ వాళ్ళకిను 8 నెలల పాపలకి ఉన్న క్లోజ్నెస్ ఇంకెవరికి ఉండదు. వాళ్ళు అటాచ్ అయిపోతారు అలాగా. అది మీరు క్రియేట్ చేయగలిగితే మీ అంత అదృష్టవంతులు లేరు. అంతేగాని మేమెందుకు చేయాలి, మేము చూస్తామని మీరు అన్నారా అని పెద్దవాళ్ళు, మరి మీరు పిల్లలని మిమ్మల్ని సతాయించి చూసుకోకపోతే ఎలా అని వాళ్ళు, ఆ కోపాలన్నీ పెట్టుకుని రిలేషన్స్ దూరం చేసుకోవద్దు. పిల్లల పసితనాన్ని ఎంజాయ్ చేయండి. నిజంగా అలా చేయగలిగిన వాళ్ళు మాత్రం ఈ ప్రపంచంలో వాళ్ళకన్నా అదృష్టవంతులు లేరని నేను అనుకుంటాను. అందరూ షేర్ చేసుకుంటారండి. పాపం ఉద్యోగాలకు వెళ్ళే అత్తగారులు ఇక్కడే వచ్చి ఉండిపోయి వాళ్ళకి వంటతో సహా చేసి పెట్టి చేసి 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 ఒక ఇదిలో ఫ్రస్ట్రేషన్ లో ఉండే వాళ్ళు నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అమ్మలు ఉన్న వాళ్ళు ఉన్నారు. చూడండి ఎంత చేయమండి, చేస్తున్నాం కదా అని చెప్పేసి పని మనుషుల కన్నా పని 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 చేయలేకపోతున్నాం అండి, అసలు ఏం చెప్పుకోలేకపోతున్నాం అనే తల్లులు ఉన్నారు. నేను ఇది ఒక్కళ్ళ గురించి ఇద్దరి గురించి చెప్పట్లేదండి. జనరల్ గా సొసైటీలో ప్రస్తుతం ఓపిక తక్కువ, చాకిరీ ఎక్కువ. పసిపిల్లలకి చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. సామెత చాలా ఘోరమైన సామెత ఉంటే పియ్యదిని పిల్లల్ని పెంచాలి తల్లులు అని చెప్పి అంత కష్టం అండి. తిండి ఉండదు, నిద్ర ఉండదు టైంకి, మళ్ళీ పొద్దున్నే లేవాలి, ఒక పట్టాన పడుకోరు, ఒక పట్టాన లేవరు, ప్రతిదీ చేసి పెట్టాలి. ఆ అనుబంధాలు మనకి హిందువుల్లో ఇండియాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ అటాచ్మెంట్ కూడా ఈ రోజు కూడా పిల్లలు ఎంతో మంది తల్లిదండ్రులు వదిలి ఉండలేక ఇక్కడే ఉండిపోయిన పిల్లలు ఉన్నారు. మీరు ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. మీరు ప్రేమిస్తేనే అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు సహాయం చేసి చక్కగా మీరు క్రియేట్ చేసి మీరు బిల్డ్ చేస్తే ఆ ఇంట్లో ఫ్యామిలీకి అంతా ఎఫెక్షన్ మొత్తం విమెన్ లోనే ఉంది కదా. మీరు మంచిగా బిల్డ్ చేసి అందరినీ ఒక చక్కగా ఒక బంధానికి ఉంచారంటే అవన్నీ మీరే ఎంజాయ్ చేస్తారు, ఆ ఫ్రూట్స్ అన్ని మీరే ఎంజాయ్ చేస్తారు. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నాతో ఎంతో మంది ఇందులో షేర్ చేసుకుంటారు కాబట్టి తిరిగి అవి నేను వాళ్ళని కించపరచడానికి కానీ అది చెప్పట్లేదు. ఇలా బాధపడే విమెన్ ఉన్నారు, మీరు హెల్ప్ చేయండి, హెల్ప్ తీసుకోండి. ఇంత హెల్ప్ తీసుకుంటే అంత హెల్ప్ తిరిగి చేయండి, మళ్ళీ వాళ్ళని బాగా చూసుకోండి. అప్పుడు మీరే హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.